ఏదైనా నాకు కాల్ వస్తేనే నేను రిటర్న్ కాల్ చేస్తాను, నాకు ఎవరైనా మెసేజ్ చేస్తేనే నేను రిటర్న్ మెసేజ్ చేస్తాను తప్పించి నేను తెల్లవారు లేచి కూర్చొని నువ్వు ఎక్కడున్నా ఏటి వీడియో కాల్ చేయి ఆడియో కాల్ చేయని ఎప్పుడు ప్రెజర్ అనేది పెట్టను. ఐశ్వర్య అతను వెతుకుతున్నారు కదా పాపం, ఎంతవరకు వెతుకుతారా అని చూస్తున్నా. అంటే తీయాలి కదా. అవునా? అంటే సరే అయ్యో ఇక మొత్తం అంతా ఏదో వస్తుంది. ఏమొస్తుంది? వస్తుంది ఒక్క చాట్ కూడా డిలీట్ చేయలేదు. ఏమొస్తుంది? సరే అక్కడ కెమెరామెన్ కి జూమ్ లోకి వెళ్ళి జూమ్ చేసే ప్రయత్నం చేయమని చెప్దాం ఒకసారి. ఇవ్వండి సార్. ఏంటి ఆ చాట్ లో ఏముంది? ఉంది సార్, వస్తుంది సార్. శ్యామ్ ఏముంది చాట్ లో? ఈ అమ్మాయి ఇప్పుడు పెట్టింది కదా సార్, చాట్లో ఏం లేదు సార్, అమ్మాయి చెప్తుంది కదా సార్ నాకే కాల్ చేసి ఇలా వార్నింగ్ ఇచ్చి ఇబ్బంది పెడుతున్నాను షూటింగ్ టైం. మీ మదర్ మీ ఫాదర్ కి నేను ఇన్ఫార్మ్ చేసి, అది ఎంతవరకు నిజం అబద్ధాన్ని మీ మదర్ మీ ఫాదర్ కి ఇన్ఫార్మ్ చేసి మీ అబ్బాయి ఇలా నోరు జారుతున్నాడు, ఇంకెన్నిసార్లు ప్లీజ్ అదుపులో పెట్టుకోండి, ఇలా పెళ్లి క్యాన్సిల్ చేద్దాం అంటున్నాడు అని నేను మీ మదర్ ఫాదర్ కి నేను కంప్లైంట్ ఇవ్వలేదా? మీ చెల్లికి ఫోన్ చేసి నేను ఏడవలేదా? నా దగ్గర రికార్డు ఉంది, మరి ప్లే చేద్దామంటే ప్లే చేద్దాం. సరే ప్లే చేయి ఒకసారి ప్లే చేయి. నువ్వు ఫస్ట్ చూపించు, ఎక్కడ ఏం మాట్లాడలేదు అంటున్నావు కదా. పోనీ నేను ఎక్కడ ఏమైనా మాట్లాడానా? స్టార్టింగ్ నుంచి నేను చెడ్డదాన్ని అంటున్నావు కదా శ్యామ్ కుమార్. నేను చెడ్డదాన్ని అన్నప్పుడు స్టార్టింగ్ నుంచి చాట్ లిస్ట్ ఉంది కదా. ఒక నిమిషం ఆగరు ఇక్కడ, నువ్వు పెట్టుకోవాలి, స్క్రీన్ షాట్లు చేసి పెట్టుకోవాలి. అప్పుడే ఎంతసేపు అని ఆగుతారు ఎవరైనా? కంగారు పడతాం, లైవ్ కి వచ్చా కదా ఎంతవరకు. అంటే ఇక్కడ ఆడుకోవడానికి ఏం రాలేదు శ్యామ్ కుమార్, ఇక్కడ ఆడుకోవడానికి రాలేదు. నువ్వు ఫోన్లు మాట్లాడుకుంటా. చెప్పండి ఐశ్వర్య గారు ఏంటది? ఏంటి మీరు చూపించాలనుకుంటోంది అక్కడ కాల్స్ లో? అమ్మాయి ఫస్ట్ డే నుంచి చాటింగ్ సార్. ఇది జూన్ 15th నుంచి మాకు చాటింగ్. ఇది ఏ చాటింగ్ అయినా చూసుకోండి. నేను ఏ రోజు అమ్మాయి కాల్ చేసి మెసేజ్లు చేసి అలాగ ఇబ్బంది అనేది పెట్టలేదు. ఇంకా ఈ అమ్మాయి మాకు ఇన్కమింగ్ కాల్ చేసి తను మాట్లాడి తను షూటింగ్లో ఉందని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్తేనే మనం వినడం తప్పించి ఏ రోజు ఎవరికి ఫోర్స్ అయితే చేయలేదు. ఎందుకు మరి కొన్ని మరి అమ్మాయి అంత ఇబ్బంది పడినప్పుడు మరి మ్యారేజ్ క్యాన్సిల్ చేసేవాళ్ళు కదా సార్. వీళ్ళ ఫాదర్ నిన్న ఆర్టీవీలో చెప్పారు కదా సార్, అబ్బాయి పెళ్లికి ముందు ఒక నిమిషం ఆగు, పెళ్లికి ముందు సో అండ్ సో తిను ఇలాంటి అబ్బాయి పర్సన్ అది అని చెప్పారు కదా సార్. మరి పెళ్లికి ముందు తెలిసినప్పుడు మరి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే మరి వీళ్ళకి కావాలని పెళ్లి చేసి ఈ అమ్మాయి గొంతు కోసారా సార్ వాళ్ళ పేరెంట్స్? ఏంటి కావాలని పెళ్లి చేసి? ఏ పేరెంట్స్ ఎవరి గొంతు కొయ్యరు. ఫస్ట్ మైండ్ యువర్ వర్డ్స్, అర్థమైందా? చూసుకోండి కొంచెం మంచిగా మాట్లాడితే బెటర్. సో మీ పేరెంట్స్ వెళ్ళే ముందు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి డైరెక్ట్ గా. మీ పేరెంట్స్ మీ గొంతు కోసారు. అయితే ఇప్పుడు నీది స్టాండర్డ్ మైండ్ కాదని నేను ఇక్కడ ప్రూవ్ చేస్తా. నీది స్టాండర్డ్ మైండ్ కాదని, నువ్వు వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తావని, నువ్వు నన్ను తిడతావని, నా పేరెంట్స్ ని నన్ను తిట్టావని ఏదైతే ఆరోపణలు చేసావో ఇప్పుడు నేను ఆల్రెడీ వీడియో ఇచ్చా, దాంట్లో ఎవ్రీథింగ్ ప్రూవ్ అయిపోద్ది. నువ్వు నీ ఏంటి స్పా సెంటర్ లో మీ చెల్లి కాదు, మీ చెల్లి అయితే నల్లగా ఉంటది బాగోదు, మీ చెల్లి అయితే నేనైతే బాగుంటానని మాట్లాడావు కదా. మొత్తం ఎవ్రీథింగ్ ప్రూఫ్ ఇచ్చా. గుర్తు రావట్లేదా? గుర్తొస్తుంది. ఏంటంటే మీరు తనని స్పాకి సంబంధించి ఆ పదం కూడా ఉపయోగించాలని లేదు, అంత జుగుప్సగా ఉంది ఆ పదం వాడాలంటే. అతను మాట్లాడాడు, మాట్లాడాడు. ఇంకేం చేస్తాం? ఏంటండి అది? నేను నిన్నంతా షూటింగ్ లో ఏంటది చూపి, వాట్ ఈజ్ ఇట్? అమ్మా ఒక నిమిషం ఆగు, వస్తుంది జూమ్ కొడుతున్నారు కదా. నువ్వు ఈ రోజు రీసెంట్ గా అయింది అంటున్నావు కానీ అక్కడ కింద మెసేజ్ చదవా ఒకసారి. అది ఈ అమ్మాయి మాకు ఆ రోజు సార్ అది కింద మెసేజ్ చదవనండి, డిలీట్ చేస్తున్నాడు. కింద మెసేజ్ చదవమనండి, కింద మెసేజ్ చదవమనండి. అది ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి, అలాగే అదిగోండి కింద మెసేజ్ చదవమని. కింద మెసేజ్ అతను డిలీట్ చేస్తున్నాడు, ఆ కింద మెసేజ్ తప్పు వల్ల అతను కోపం వల్ల నా కోపం వల్ల నోరు జారాను, నన్ను క్షమించు. అరే చదవనివ్వండి.
మార్చేస్తారు ఎందుకు? ఒక నిమిషం ఆగమ్మా, నువ్వు ఎప్పుడో గొడవ మనకి ఫస్ట్ టైం రమేష్ అన్నోడితో ఫోన్ చేయించి తిట్టినప్పుడు మొగుడు అన్నోడికి ఎవరికైనా కోపం వస్తుంది. ఎవరి పిల్లలు కూడా ఊరోళ్ళతో బయట సొంత మొగుళ్ళని తిట్టించరు. ఒకటి చెప్పింది నేను, సొంత మొగుల్ని ఎవరు బయట వాళ్ళతో తిట్టించరు. నువ్వు తిట్టించిన పని ఏంటి చూడు సార్. ఈ అమ్మ ఎంత సీరియస్ ఎలిగేషన్ చేసింది కదా సార్. సీరియస్ ఎలిగేషన్ కాదు, అక్కడ నువ్వే చెప్తున్నావు. నవంబర్ 3 సార్ అమ్మ పెట్టింది సార్. ఒక్కసారి ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం ఆగు, ఒకే ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. నీకు కిందనే నువ్వే తప్పు చేసానని చెప్తున్నావు. నా దగ్గర 40 రికార్డులు ఉన్నాయి, నేను కూడా ఇప్పుడు ప్రూవ్ చేస్తా. నువ్వు తప్పు చేస్తున్నాను ఒక పక్కన ఒప్పుకుంటూ మళ్ళీ తప్పు చేయలేదని నా మీద ఎలిగేషన్స్ వేస్తూ అసలు ఏం క్యారెక్టర్ నీది? నీకు తెలుసో లేదో తెలియదు. ఈ ఫోన్ నీకు తెలుసు కదా, ఈ ఫోన్ తెలుసు కదా. అవతల సైడ్ మాట్లాడుతున్నావా? ఒక్క నిమిషం ఆగు. ఏ రోజు మాట్లాడవా? మాట్లాడడం అమ్మాయి ఎంతవరకు పెట్టింది? ఒక్క నిమిషం టాపిక్ మాట్లాడడం అంటే ఒక్క నిమిషంలోనే అయిపోతుంది అంతా. అక్కడ వీడియోలో ఏం చెప్తుంది అనుకుంటారు శ్యామ్? అక్కడ వీడియోలో ఏం జరిగింది? ఈ అమ్మాయి నాకు ఆ రోజు నైట్ రమేష్ కి మాకు అయిన ఆర్గ్యుమెంట్ డిస్టర్బెన్స్ ని వాళ్ళ ఫాదర్ కాల్ పెట్టిన తర్వాత నేను కోపంలో భర్త అన్నాడు ఏం చూడకూడదు అది చూసిన తర్వాత భర్తకి ఈ అమ్మాయి బయట ఒక అనోన్ పర్సన్ తో మాకు ఫోన్లు చేసి మా అమ్మని మా అక్కని మా చెల్లిని తిడితే ఏ మొగోడైనా కామ్ ఉంటాడా కోపం ఉండడా? ఒక్క నిమిషం, ఇక్కడ ఒక చిన్న సీరియస్ ఎలిగేషన్ మళ్ళీ మీరు వేశారు, మీరు విన్నారు. ఇదిగోండి సార్, అమ్మాయి చూడండి సార్, ఈ అమ్మాయి పెట్టిన మెసేజ్ అన్ని డిలీట్ చేసి మాట్లాడే ప్రయత్నం. ఎందుకు డిలీట్ చేశానంటే దానికి నేను కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడిగాను. నీకు నా నుంచి ఏం కావాలి అంటే నేను ఇప్పుడు అతనిలాగా బూత్ మాట్లాడుతూ చెప్పలేను. అది వైఫ్ అండ్ హస్బెండ్ అమ్మాయిల ఫాదర్ ఒక నిమిషం ఆగమ్మా సార్. అమ్మాయిల ఫాదర్ మాకు ఆస్తి లేదు పాస్తి లేదు అన్నారు కదా, మా సైట్ కాదు. అంతవరకు వెళ్ళే ముందు మీరు ఒక సీరియస్ ఎలిగేషన్ ఇస్తారు. సీరియస్ ఎలిగేషన్ ఐశ్వర్య మీద మీరు వేయడం జరిగింది. ఏంటంటే చూడకూడని విజువల్ నేను చూసానంటూ కూడా తనతో అంటూ కూడా ఏం జరిగింది ఐశ్వర్య? ఎందుకు అరు తను వచ్చారా, మీరు ఉన్నారా? అయితే మొత్తం చదవమని చెప్పండి, అతనిది నాది. ఇక్కడ నేను కూర్చున్నా, అన్నిటికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. అందరికి మీకు ఒక దండం అండి. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, మీ ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. ఒక రాంగ్ పర్సన్ నా జీవితంలో చెప్పింది మా ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లిళ్ళు పేరెంటాలు చేసిన తప్పించి ఊరోళ్ళతోటి మొగుళ్ళకి ఫోన్ చేసి వారిని ఇప్పించేంత బరి తగ్గించిన ఫ్యామిలీ అయితే మాది కాదు. ఓకేనా? వాడు గుర్తుపెట్టుకో, నువ్వు ఆడదాను ఏటి మాట్లాడేది చూసుకో. ప్రసవం నించొని నువ్వు గట్టి మాట్లాడేస్తాను, నువ్వు సీరియల్ నటించేస్తానంటే అవ్వదు. నువ్వు సీరియల్ అయినంత మాత్రం ఇక్కడ నటిస్తానంటే అవ్వదు. ఎక్కడ విత్ ప్రూఫ్ కావాలి, ప్రూఫ్ పెట్టు, నేను మాట్లాడతాను. ఓకేనా? నువ్వు ప్రూఫ్ పెట్టు, నేను మాట్లాడతాను. ఓకేనా? కుమార్ అర్థమైందా? ఇదే లాస్ట్ ఫైనల్ ఇంటర్వ్యూ నా దగ్గర 40-30 రికార్డులు ఉన్నాయి. 40-30 అనే వర్డ్ మాట్లాడాను తప్పితే 100 అని మాట్లాడలేదు. ఓకే, క్లియర్? బట్ కమింగ్ టు ద పాయింట్ శ్యామ్, మీరు కట్నం తీసుకున్నారా లేదా? ఎందుకంటే మీ ఫస్ట్ నుంచి మీరు అంటుంది మేము కట్నం తీసుకోకుండా పెళ్లి చేస్తామంటున్నారు, కానీ ఐశ్వర్య మాత్రం మేము కట్నం ఇచ్చాం బంగారం పెట్టాం అంటుంది. ఏంటి మీరేమంటారు సార్? వీళ్ళ మొక్కల కట్నం ఇచ్చి ఉంటే మేమేంది సార్ ఎంతలాగా ఉంటాం? మమ్మల్ని సార్ రోడ్డు మీద ఈదికి ఎక్కిస్తారు. మైండ్ యువర్ వర్డ్స్ శ్యామ్ కుమార్ గారు, ఆర్ యు ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్? మైండ్ యువర్ వర్డ్స్ అంటే మరి ఎంత వరకు వచ్చిన తర్వాత మరి నువ్వు కట్నాలు ఇచ్చావంటే వచ్చిన తర్వాత అంటే నువ్వే కదా మీడియాకి ఎక్కావు. నేను ఎక్కమన్నానా మీడియాకి? ఓకేనా? అరే మీకు అర్థం అవ్వట్లేదా? కేసు పరంగా చూసుకోవచ్చు కదా, మీడియాకి ఎందుకు ఎక్కావు? మీడియాకి వచ్చి నువ్వు మాటలు జారుతుందాక బరి తెగించిన ఫ్యామిలీ అన్నావు. నువ్వు నీ ఫ్యామిలీని, మీ నాన్నని అంటే ఒప్పుకుంటావా? నా తల్లిదండ్రులు ఏడుపు ఏడ్చే ఆ సీరియల్ చేయాల్సిన యాక్టింగ్ అంతా ఇక్కడ చేసే నీకు వెంటనే ఇస్తారు డైరెక్ట్. సరే చూసారా సార్ ఇది? ఏంటది? ఒక నిమిషం ఆగు. నీకు ఏంటండి అది?
ఏదో ఇది టికెట్ సార్ ఫెబ్ 14th నేను హైదరాబాద్ వెళ్ళాను సార్ ఈ అమ్మాయిని కలవడానికి. అమ్మాయి ఫ్లాట్ అయితే ఖాళీ చేసింది, కొన్ని గిఫ్ట్లు పట్టుకొని వచ్చాను. అమ్మాయి లేదు, కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చి నేను వెంటనే రిటర్న్ ఆ డేటే నేను వైజాగ్ రావడం జరిగింది సార్. టాపిక్ డైవర్షన్ అయిపోయింది. ఈ అమ్మాయి ఫెబ్ 15th గచ్చిబౌలి ఉమెన్స్ పిఎస్కి వెళ్ళి నేను 15వ తారీఖున వచ్చాను, ఈ అమ్మాయికి టార్చర్ పెట్టాను, డోర్ కొట్టి నేను వరకట్నం వేధింపులు ఏదిస్తున్నానని చెప్పి వీళ్ళకి ఈ అమ్మాయి వెనకలు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అందరికి తెలిసి ఎటువంటిది కౌన్సిలింగ్ లేకుండా నా మీద ఎఫ్ఐఆర్ వేసారు. దీనికి ప్రూఫ్ ఇదిగోండి. 14th నేను పిఎస్కి వెళ్ళినట్టుంది. ఫిబ్రవరి 14th నాకు ఎర్లీ మార్నింగ్ 6:30 నుంచి ఐ విల్ షో అంటే యు ఫిబ్రవరి 14th ని కలిసే ప్రయత్నం జరిగిందా? తను మీకు కాల్ చేశారు, ఏం జరిగిందో? నా లొకేషన్ కోసం ట్రేస్ చేశాడు, నా లొకేషన్ దొరికింది, పాత అపార్ట్మెంట్ కి వెళ్ళాడు. నేను ఐ విల్ షో యు స్క్రీన్ షాట్ చూపిస్తా. అన్నోన్ నంబర్స్ నుంచి యాక్చువల్లీ వై యు బికమ్ సో ఎమోషనల్? ఎందుకంత లేదండి, అక్కడ ఒక తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. లేదు సార్, అది నిజం కదా మాట్లాడుతున్నాడు కూడా లేకుండా బజారు ఫ్యామిలీ అంట. ఒక లైవ్ లో కూర్చున్నామా, అట్లీస్ట్ మర్యాద, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మర్యాద నీకా? మా అమ్మల్ని మా ఫాదర్ ని ఇంతలా రోడ్డు మీద ఇంచుకుని అతన్ని ఇన్ని సంవత్సరాలు మా పరువు మర్యాద ఉంది కానీ నేను అనవసరంగా ఇండస్ట్రీ అంటే ఒక వాల్యూ ఉండేది, కానీ నీలాంటి అమ్మాయిని చూసిన తర్వాత నిజంగా ఇండస్ట్రీ అంటే భయం వేసేస్తుంది. తీసుకురావద్దు నీలాంటి ఇంత బరి తెగించిన వాళ్ళని చూడలేదు. ఇండస్ట్రీ టాపిక్ తీయడమే చాలా దరిద్రం. సో తీయకు. సో మీ ఫాదర్ మీ మదర్ నువ్వు మా లైఫ్ లో ఉండడం మా దగ్గర ఒక టాపిక్ మాట్లాడు. శ్యామ్ ఇక్కడ కట్నం గురించి మాట్లాడారు. ఇందాక కట్నం గురించి ఏంటది శ్యామ్? గచ్చిబౌలి ఉమెన్స్ పిఎస్ కి అమ్మాయి ఫిబ్రవరి 14th వెళ్ళి కంప్లైంట్ పెట్టిందని అన్నారు కదా సార్. మరి ఉమెన్స్ కంటే కొంచెం ఈ అమ్మాయిల నిజం ఉంది, రెండు నేను చేసింది హెరాస్మెంట్ కూడా అంత నీచంగా ఉంది కదా సార్. మరి వెంటనే యాక్షన్ తీసుకోకుండా 15th ఫోన్ చేసి నా లైవ్ లొకేషన్ నేను వైజాగ్లో ఉన్నా లేదని ఎంక్వైరీ చేసుకొని డైరెక్ట్ గా నా మీద ఎలా సార్ ఎఫ్ఐఆర్ వేస్తారు? ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా నేను వైఫ్ అండ్ హస్బెండే కదా. ఫిబ్రవరి 14th అన్నోన్ కాల్స్, యూ కెన్ జూమ్ ఇట్, అన్నోన్ కాల్స్ డిఫరెంట్ నెంబర్స్ తోటి కాల్స్ వచ్చాయి. ఆ లొకేషన్ ఎవరు పంపించారు? ఏమని మాట్లాడారు ఒకసారి చెప్పండి. అన్నోన్ నంబర్స్ నుంచి నేనే పంపించాను సార్ పోలీసు వారికి. టైం తో సహా చూడొచ్చు. రైట్, ఒక్కసారి ఎందుకు కాంటాక్ట్ చేద్దాం అనుకున్నారు శ్యామ్? వద్దు అని చెప్పాక ఇప్పుడు ఇందాక ఏం చెప్తున్నాడు ఆయన, నీలాంటి వరస్ట్ ఫ్యామిలీ బజార్ ఫ్యామిలీ అని అన్నాడు కదా, బరి తెగించిన ఫ్యామిలీ అన్నాడు కదా. మరి ఇంత బరి తెగించిన ఫ్యామిలీ మంచిదాన్ని కాదు. నువ్వు వేసిన ఎలిగేషన్స్ పోనీ రైటే అనుకుందాం, నీ కోసం అనుకుందాం ఒక 2 నిమిషాలు తీసుకోవడం. బాబు నువ్వు దరిద్రాల గురించి మాట్లాడికో, నిన్ను కట్టుకున్న రోజు నా దరిద్రం రోడ్డెక్కిసాం, ఓకేనా అమ్మా? ఇంకా కవరప్ చేసేయడానికి ఏ పడితే చెయ్యొద్దు, కవరేజ్ చేయడానికి ఏ పడితే చెయ్యొద్దు, ఓకేనా? అయితే ఇంతకీ ఒకటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఫిబ్రవరి 14th కి మీరు బ్రీఫ్ కేసుతో వెళ్ళారా లేదా, లేకపోతే తనని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా? ఇది ఫిబ్రవరి 13th మీరే చూపించండి. 241 కి సార్ ఇది చూపించండి ఒకసారి. 241 కి అన్ని వాటిల్లో నన్ను టార్చర్ చేస్తున్నాడని అన్నిట్లో నేను బ్లాకులు చేసి 3 months అయ్యింది. 3 months అయితే జీపేలో మెసేజ్ పెట్టాడు. దీంట్లో అతను తప్పు చేశాను అని చెప్పి మాట్లాడుతూ నాకు మెసేజ్ పెట్టిన రీసెంట్ మెసేజ్ ఇది. ఒక్కసారి క్లోజ్ లో చూపించబడింది, ఇది జీపేలో ఉంది. జీపేలో ఎస్ ఒక్కసారి ఈ మెసేజ్ చూడొచ్చు. జీపేలో తను ఇచ్చిన మెసేజ్ అని చెప్పి ఐశ్వర్య చెప్తున్నారు. నా వల్లే నువ్వు ఎంత బాధపడ్డావు, ఇంత బాధపడుతున్నావు నాకు అర్థమవుతుంది. ఏ డేట్ ఐశ్వర్య? డేట్ కూడా అక్కడ నేను జీపేలోకి వెళ్ళాలండి, అది స్క్రీన్ షాట్. ఓకే స్క్రీన్ షాట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది 12th or 13th. ఓకే, అంటే ఏంటి సబ్జెక్ట్ ఏంటి? ఈ మెసేజ్ ఎందుకు పెట్టాడంటే సూర్యారెడ్డికి ఫోన్ చేశాడు మా కొలీగ్ అబ్బాయి, హస్బెండ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. సూర్యారెడ్డికి ఫోన్ చేశాడు. ఆయనకి ఎట్లా అతని నెంబర్ ఎట్లా వెళ్తుంది, నా మేనేజర్ నెంబర్ ఎట్లా వెళ్తుంది, నాకు అసలు కొంచెం కూడా ఐడియా రావట్లేదు. ఎలా నా వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ అన్ని ఎలా వెళ్తున్నాయి? మీ మేనేజర్ శివ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, శివ కూడా కాల్ చేద్దాం మరి కాసేపట్లో. అంతకన్నా ముందు బంగారు నాయుడు, శ్యామ్ వాళ్ళ ఫాదర్, ఆయన లైన్లో కనెక్ట్ అయ్యారు. బంగారు నాయుడు గారు
నా మాట వినిపిస్తోందండి? బంగారు నాయుడు గారు, ముఖ్యంగా ఐశ్వర్య అంటోంది ఎస్ తన ఉద్యోగం గురించి, అంటే శ్యామ్ ఉద్యోగం గురించి మీరు తనతో డిస్కస్ చేశారు అనేది. ఐశ్వర్య ఇక్కడ ఈ సెంటెన్స్ మీరు చదవాలి. నా కోపం నా పొగరు వల్ల నాకు తెలుస్తుంది, నా వల్ల బాధపడ్డావు, నీ బాధ కారణం నేనే, నా కోపం నా పొగరు వల్ల నాకు తెలుస్తుంది, నా మైండ్కి లేట్గా అర్థమైంది. ఎస్ కంటిన్యూ చేద్దాం, దాని గురించి మాట్లాడదాం. ఒక్కసారి బంగారు నాయుడు, శ్యామ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఆ రోజు ఏం జరిగింది, కమ్యూనికేషన్లో ఏం మాట్లాడారు ఒకసారి మాట్లాడు ఆయనతో. ఏం సార్ తన ఇండస్ట్రీ అంటే తన యాక్ట్రెస్ అని మీకు తెలుసా తెలీదా? తన ఇండస్ట్రీ నుంచి ఉందని తెలుసా తెలీదా? తెలుసు సార్. మరి తెలిసి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ అదే మాటను తీసుకొచ్చినప్పుడు అంటే తప్పు ఎక్కడ జరిగింది? మీరు అవగాహన చేసుకోవడంలో తప్పు జరిగిందా, లేకపోతే తన విషయంలో ఎస్ ఇది ఈ పాయింట్ తెలిసిన తర్వాత తప్పు జరిగిందా? ఏం జరిగింది? కల్చర్ అనేది ఐటీ ఫీల్డ్ లో ఉంది, ప్రైవేట్ సెక్టార్ లో ఉంది, పబ్లిక్ సెక్టార్ లో ఉంది. ఇక్కడ అసలు రాంగ్ వర్డ్స్ యూజ్ చేయడం చాలా తప్పు. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇది, అర్థమైందా? సోషల్ మీడియా ఇది. నువ్వు ఇండస్ట్రీ కల్చర్ అని ఒక ట్యాగ్ లైన్ వేసేసి మీడియా వాళ్ళేమో చెత్త చెత్త ట్యాగ్ లైన్ వేసేస్తే నిజాలు అయిపోవు కదా. ఏంటి అంటే మీడియాని తిడతావు, నువ్వు మీడియాని తిడతావు చెత్తని, అంతేనా? ఆహా, ట్యాగ్ లైన్ ఏమైతే వేసారో పెట్టే మాట్లాడుతున్నా. నీలాగా ప్రూఫ్లు కోర్టులోని అట్లోనే సబ్మిట్ చేయలేదమ్మా. నేను ఏ ప్రూఫ్ ని ఎక్కడ సబ్మిట్ చేస్తాను అక్కడ సబ్మిట్ చేస్తాను. ఈ విజువల్ ఏంటి? ఈ విజువల్ ఏంటండి? ఈ ఫోటో ఏంటండి? అసలు మాట్లాడేదానికి ఈ అమ్మాయికి ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి సార్. చెప్పండి శ్యామ్. ఈ అమ్మాయి ఈ ఫోటో చూసి వాళ్ళ మదర్ ఏం చెప్పారంటే, మా అమ్మాయికి అబ్బాయిలతో ఎక్కువ పరిచయం లేదు, సింధుజ అనే ఒక అమ్మాయి ఉంటది ఇండస్ట్రీలో, మేము అప్ అండ్ డౌన్ చేస్తుంటాం, మా అమ్మాయికి ఎటువంటి ఏమి లేదు, మా అమ్మాయి చాలా గుడ్, ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయి లాగా ఎటువంటి కాదు. చెప్పడం ఏంటండి? ఏ తల్లైనా ఎక్కడైనా ఒక్కసారి మీ మేనేజర్ శివ లైన్ లో కనెక్ట్ అయ్యారు, నమ్ముతాడా? ఎస్ ఒక్కసారి తను వర్క్ చేస్తున్న మేనేజర్ శివ ఒకసారి మాట్లాడు. వర్క్స్ లో ఉంటారు సార్, ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. లేదు బ్రీఫ్ తీసుకుందాం అంతే. శివ నమస్తే అండి. శివ గారు, ఇక్కడ ఐశ్వర్య మీద ఎలిగేషన్ వచ్చింది, ఇండస్ట్రీ కల్చర్ అనే ఒక పదం శ్యామ్ని ఉపయోగించి జరుగుతోంది. అసలు ఇందుకు ఏంటి? ఐశ్వర్య ఎలా ఉంటారు మీ సెట్స్ లో కావచ్చు, లేకపోతే మీ వర్క్ కల్చర్ లో కావచ్చు? సార్ ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే మార్నింగ్ టైంకి వచ్చారా లేదా, మా వర్క్ ఇబ్బంది లేకుండా చేశారా లేదా, ఇంతవరకే మాకు కావాలండి. మాకైతే ఇప్పుడు ఇబ్బంది లేదు తనతోటి. తను వస్తారు, తన వర్క్ తను చేసుకుంటారు, వెళ్తారు. ఇంకా అడ్జస్ట్మెంట్లు అనేవి ఎప్పుడైనా ఉంటాయి. ఎప్పుడైనా కాల్ చేసి ఒక అరగంట లేట్గా వస్తానంటే వాళ్ళు అంటారు, ఒక గంట లేట్ ఉంటుందంటే షూట్ చేయాలని మేము అంటాం అంతే. మాకు ఎప్పుడు వర్క్ సఫర్ అయితే చేయలేదు, తను మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదండి. రైట్ రైట్, థ్యాంక్ యూ శివ గారు ఫర్ జాయినింగ్. సో మీ పెళ్ళికి మీరు కాన్వర్జేషన్ అన్నారు, మీ కాన్వర్జేషన్ టైంలో ఈ ఇష్యూస్ వచ్చాయి. ఎందుకంటే బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం, ఈ జనరేషన్ అంతా ఇంకా ఓపెన్గా మాట్లాడుకుంటారు. సో అలా మాట్లాడుకున్నారా? అప్పుడు ఈ చర్చ జరిగిందా? అప్పుడు లేని చర్చ ఇప్పుడు వచ్చిందా? అతనికి స్టార్టింగ్ అన్నీ మంచిగానే అనిపించాయి సార్, అది కొత్త కాబట్టి. దూరం ఉండి మాట్లాడుకోవడం, అతను ఎప్పుడు కలవాలి అని అడగడం, పెళ్ళికి ముందే అంటే ఆషాఢం వచ్చిందని ఆగలేకపోతున్నానని చెప్పి అడిగి నన్ను పెళ్లి చేసేసుకుందాం, ఎక్కడికైనా లేచిపోదాం అని అంటే, ఒక రికార్డ్ ఉంది నా దగ్గర. వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అంటే లేదు, నేను నా ఫ్యామిలీ అలా కాదు, నన్ను అలా పెంచలేదు అన్నారా శివ మీరు? సారీ ఏం సార్, ఇండస్ట్రీ అనే అమ్మాయిని తెలిసే కదా చేసుకుంది, మీరు ఇప్పటికీ కలిసి ఉండాలనుకున్నప్పుడు ఎలిగేషన్స్ మళ్ళీ ఎందుకు? అంటే విడిపోవాలని అనుకుంటున్నారా లేదా కలిసి ఉండాలనుకుంటున్నారా? నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు 25 lakhs ది ప్రూవ్ చేయవు. ఈ అమ్మాయి ఫేస్ చూసిందా సార్? ఒకటి చూడండి సార్, ఈ అమ్మాయి వీడియో ఒకసారి ఫేస్ చూడండి సార్. ఏమైంది? ఈ అమ్మాయి ఫేస్ చూసి వీళ్ళ అమ్మ నాన్నగారు మాటలమ్మి నిజంగా ఈ అమ్మాయికి ఎటువంటి హ్యాబిట్స్ లేదు, చాలా మంచి అమ్మాయి కదా అనేసి మీరు నమ్మి మోసపోయాం సార్. ఈ మేకప్ చూసే మేము మోసపోయాము, ఓకేనా? ఈ అమ్మాయి యాంగిల్ ఇది కాదు సార్, ఇది జస్ట్ ఇది సీరియల్ చేసినట్టు యాక్టింగ్ మా ఇంట్లో చేసింది. దాంట్లో కూడా నువ్వు సరే శ్యామ్ ఒక్క పాయింట్ చెప్పండి. మీకు పక్కన
కూర్చున్నావు కదా, ఇద్దరు కలిపి ఫోటో తీశారు కదా, మేము కూడా ఒక నిమిషం ఆగమ్మ, ఎందుకు కూర్చున్నావు అనిపిస్తుంది నాకే. ఒక నిమిషం. అబ్బో. మాటలు చెప్పి మేము సార్. కూడా మోసపోయాం కదా, సార్. అలాంటి మాటలు వద్దు. సరే, సార్. ప్రూఫ్ మాట్లాడు, ఓకే. ప్రూఫ్ మాట్లాడు. ఇలా ఫోటోలు చూపిస్తాను, ఇది చూపించి జూమ్ చేసి ఇలా చూసారా, ఇలా చూసి ఒకసారి ఈ అబ్బాయి ఫేస్ జూమ్ చేస్తా, ఈ అబ్బాయి ఫేస్ చూసి మేము అందరం సార్ ఈ అమ్మాయి ఎందుకు సార్ సార్ అమ్మాయి గట్టిగా అరిచేస్తుంది సార్, ఎందుకు కానీ శ్యామ్ ఒక మాట చెప్పండి, మీరు అక్టోబర్ లో హైదరాబాద్ వచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, బీరువా చెక్ చేశారు, అవునా కాదా? బీరో చెక్ అందరికి చెప్తున్నాం కదా సార్, బీరో చెక్ చేసిన తర్వాత అదే బీరో చెక్ చేసినప్పుడు దాంట్లో నా నెక్లెస్ మిస్ అయ్యింది, స్టిల్ నాకు రిటర్న్ ఇవ్వలేదు. మరి సార్ సార్ ఎప్పుడు సార్ డేట్ ఎప్పుడు సార్ చెప్పారో ఒక్కసారి మీకు లైవ్ లో ఎప్పుడు వస్తుంది, డేట్ ఎప్పుడు సార్ చెప్పారు? డేట్ మీరే కదా చెప్పింది శ్యామ్, నువ్వే కదా చెప్పావు, లాస్ట్ షోలో మీరే కదా చెప్పింది అక్టోబర్ లో వెళ్ళాలంటే. అక్టోబర్ అయింది కదా సార్, అది అక్టోబర్ 5న అక్టోబర్ 8న కదా సార్ నేను చెక్ చేసింది. అంటే 7న మేము హైదరాబాద్ లో రీచ్ అయ్యాం సార్, 8 వెళ్ళాం సార్. కానీ అక్కడ మీరు మరొక ఎలిగేషన్ శ్యామ్, మీరు అప్పటి వరకు అమ్మాయి మీద నగ్గించిపోతే కంప్లైంట్ ఎందుకు సార్ పెట్టలేదు వీళ్ళు? ఫోటో పిఎస్ లోని అక్టోబర్ 26న పెట్టింది కదా సార్. రైట్, కానీ నా పాయింట్ ఒక్కటే, మీరు సరే నెక్లెస్ గురించి మాట్లాడదాం. మీరు అక్టోబర్కి వెళ్ళినప్పుడు బీరువా చెక్ చేసినప్పుడు ఒక ఫోటో బయటకు వచ్చింది, ఆ ఫోటో చూస్తే నాకు కన్ఫర్మేషన్ వచ్చింది అంటూ కూడా మీరు ఎలిగేషన్ ఇస్తారు. ఏంటి ఆ ఫోటో? ఇప్పుడు అదే క్వశ్చన్ ఐశ్వర్య ఇక్కడ ఉంది, అడగండి. గ్రూప్ ఫోటోనా, సింగిల్ ఫోటోనా, మేమిద్దరమే పెళ్లి చేసుకున్న ఫోటోనా? నాకు పెళ్లి అయిపోయింది అని అన్నావు కదా, పెళ్లి అయిపోయినప్పుడు ఏ మగాడైనా దేనికి వదిలేస్తాడు పెళ్ళైన ఫోటో చూసి? ఐశ్వర్య ఇక్కడ ఒక క్వశ్చన్, మరి నువ్వు దేనికి ఆ రోజు రూమ్ లాక్ వేసుకొని మర్యాద నువ్వు బయటకు వెళ్ళిపోయి దేనికన్నావు? నువ్వు నిజంగా మొగ్గుని ఫేస్ చేయలేనప్పుడు నువ్వు ఎందుకు పారిపోయి డోర్ వేసుకున్నావు? మర్యాదగా బయటికి వెళ్ళిపోని. నీకేంటి సిగరెట్లు కాల్చాలంటే మీ తమ్ముడు సిగరెట్లు కాల్చేస్తాడు, నువ్వు రూమ్ లో పెట్టుకున్నావా? సేఫ్టీతో ఆడడానికి నీకేం పని? ఆడడానికి సేఫ్టీ దానికి నీకేం పని? మీ తమ్ముడు ఓడేస్తానని తీసి కాల్చుకున్నావా నువ్వు? నేను నీ ముందే డోర్ వేసుకున్నా కదా, మరి ఆ పర్సన్ లోపలికి ఎట్లా వచ్చాడు? నేను నీ ముందే డోర్ వేసుకున్నాను అంటున్నావు కదా. ఆడు నువ్వు ఇప్పుడు తను నువ్వు ఎక్కడ వెళ్తేనే కదా డోర్, మరి డోర్ ఎందుకు తీయలేదు? ఏ డేట్ ఇది? డోర్ ఎందుకు తీయలేదు? ఏ డేట్? నేను ఒక్క ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు ఇంకొక రోజు ప్రూఫ్ చూపిస్తా, పురుగుల మందు కలుపుకొని నాకు స్క్రీన్ షాట్ లో క్లియర్ గా అతని మెసేజెస్ ఉంటాయి, మీరు ఇది చదవచ్చు. శ్యామ్ నిజమా? ఇదిగోండి, ఏమైంది కింద ఉంటుంది చూడండి, పురుగుల మందు కలుపుకుంటూ నాకు ఇది మెసేజ్ పెట్టి కింద చూడండి మెసేజ్ ఏం పెట్టాడు. ఓకే, నేను కాస్త దూరం నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను, జూమ్కి మాత్రం వెళ్ళొద్దు సూర్య. ఎస్, ఏంటి అది, ఏంటిది అది శ్యామ్? శ్యామ్ అక్కడ నాకేం వినిపించట్లేదు. నేను నైటీలో ఉన్న వీడియో నువ్వు చూపించు. ఇది ఓన్లీ జస్ట్ ఏమైంది అంటే ఇక్కడ నాకు ఆడియో కానీ ఏం లేదు, ఆ కాన్వర్సేషన్ ఏంటన్నది అర్థం కావటం లేదు సార్. ఇది వీడియో సార్, ఇది స్క్రీన్ రికార్డింగ్ చేశాను సార్. ఈ అమ్మాయిని తిట్టిన ఆడియోలన్నీ పట్టుకొని నాకు ప్లే చేసుకొని నేను తిట్టినవి ఆ రోజు అక్టోబర్ 26 తిట్టినవి పట్టుకొని ఈ అమ్మాయి రోజు దాన్ని చిత్రంసాలు పెట్టారు. అమ్మాయి తాలిపొట్టు చూస్తూ నువ్వు చచ్చిపోవద్దు, నువ్వు ఏ పడితే చేసుకోవద్దు, కొంచెంసేపు నాకు టైం ఇవ్వు, మన ఇద్దరం కలుస్తామని చెప్పి తాలిపొట్టు నాకు చచ్చిపోతానంటే ఏ ఆడదైనా నువ్వు అది మరి ఆడియో వినిపించవయ్యా, స్క్రీన్ రికార్డ్ చేసావు కదా, ఆడియో ఎందుకు వినిపించట్లేదు? ఏమి నైట్ ఆడపిల్ల వీడియోస్ రిలీజ్ చేస్తావు కదా, మరి ఎందుకు వినిపించు? అక్కడ ఏం మాట్లాడానో క్లియర్ గా ఉంది కదా, వినిపించు. ఏది వినిపించు? ఐఫోన్ చేస్తే ఆడియో రాదని ఎవరికైనా తెలుసు, నాకు తెలీదు ఆ విషయం. ఎందుకు రికార్డ్ చేసుకోలేదు మరి? ఐఫోన్ లో స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది కానీ వాయిస్ రికార్డింగ్ అవ్వదని స్క్రీన్ రికార్డ్ ఎప్పుడు చేశారు శ్యామ్? మీరు ఒక్కసారి ఆ వీడియో చూపిస్తారు.
ఒక్క నిమిషం ఇది సార్. డిసెంబర్ 1, 2023 ఇది. ఒక్కసారి ఎస్ ఇది And మరి జూమ్ వెళ్ళదు సూర్య, November ఒక్కసారి 4. చూపించే ప్రయత్నం చేద్దాం ఏంటది? బికాస్ ఇది ఇవి ఉన్నాయి కాబట్టి మనం ఎస్ ఏడుస్తున్నాను అక్కడ, యూ కెన్ సీ. యా బట్ అక్కడ ఆడియో లేదు కాబట్టి మనకి అక్కడ తెలిసే పరిస్థితి అంత లేదని చెప్పుకోవచ్చు. November బట్ 4th ది. అంతకన్నా ముందు ఇక్కడ ఒక కాన్వర్సేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. నవంబర్ 4 నేను ఆడియో ఇస్తాను సార్ మీకు ఇప్పుడు. ఓకే ఓకే ఇది ఎస్ November ఒకసారి 4 జూమ్ చేసి చూద్దాం. దాంట్లో నవంబర్ 4 అని ఉంది కదా, ఆడియో ఇస్తాను ఇప్పుడే. ఓకే ఒకసారి ఈ విజువల్ ఒకసారి చూడొచ్చు. తను చూపిస్తుంది నవంబర్ 4కి సంబంధించి. అండ్ ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ ఓకే ఒకసారి స్క్రీన్ షాట్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే శ్యామ్ అది ఆడియో రావట్లేదు. ఇదిగోండి నవంబర్ 4. ఓకే దీంట్లో చూడొచ్చు మీరు. ఇది తీసుకోండి, ఈ రికార్డ్ మీరు ఇప్పుడు ప్లే చేయండి, మీకు అర్థమైపోద్ది. ఓకే ఐశ్వర్య చూపిస్తున్నా ఒక్కసారి శ్యామ్. ఐశ్వర్య చూపిస్తుంది కూడా ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఎస్ ఆ పీసీఆర్ ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ డోంట్ గో జూమ్, మరి అంత జూమ్కి వెళ్ళొద్దు. ఇక్కడ అతను ఓకే నేను ఇది హైట్ చేస్తున్నాను, ఒక్కసారి మీరు కింద చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సార్ అది పురుగుల మందు తాగుతున్నానని నన్ను బెదిరిస్తూ నన్ను టార్చర్ చేస్తూ అటువంటి నేను ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. సో ఎందుకు ఒక్కసారి సార్ నేను ఆ ఏం విజువల్ చేయలేదు, నన్ను ఎస్ టార్చర్ చేస్తున్నాను ఎందుకు మరి అవన్నీ? ఎస్ ఆ విజువల్ జస్ట్ ఒక్కసారి కింద చూపించే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ ఒక్కసారి జూమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఒక్కసారి ఆ కాంటాక్ట్స్ మీరు చూడొచ్చు కిందన, ఆ టెక్స్ట్లో మీకు జూమ్లో చూడొచ్చు. నువ్వు హ్యాపీగా ఉండాలంటే కూడా ఇక్కడ ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆ రిస్క్కి పాల్పడ్డాడు అన్నట్టు తను చెప్తున్న మాట. నువ్వు హ్యాపీగా ఉండాలి, విత్ యువర్ పర్మిషన్ నేను రీడ్ చేస్తున్నాను ఇది. చదవండి. నీ ఫ్యామిలీ నీకు టోటల్ సారీ, నీ కోసం ఏదో ఒకటి చేయగలను, ఒకసారి కాల్ లిఫ్ట్ చేయి. సో కాన్వర్సేషన్ జరిగింది ఆ రోజు మీ ఇద్దరికి. కాన్వర్సేషన్ జరిగింది. ఏమైంది ఆ రోజు? ఆ కాన్వర్సేషన్ ఏం ఇది జరిగింది? ఎప్పుడు అంటే ఇది డిసెంబర్, ఇక్కడ ఉంది చూడండి, డిసెంబర్ 1, నవంబర్ 4 కాదు. నేను ఆ రోజు ఏడుస్తున్నా. ఏడవడానికి రీజన్ ఏంటంటే నవంబర్ 4 అన్నారు కదా, నవంబర్ 4 మా కాన్వర్సేషన్ 35 minutes ఇక్కడ ఉంది. ఓకే అది వీడియో కాల్ రికార్డ్ కూడా మీకు అవుతుంది అది? నేను ఆడియో కాల్లో చేశారు. ఓకే ఇక్కడ బాగుపడతాడు, ఈ అమ్మాయికి ఏదో ఒక కంఫర్ట్ లెవెల్, ఒక రక్షణ ఉంటుంది, ఒక భద్రత ఉంటుంది అనుకుంటే తల్లిదండ్రులు ఎక్కడి దాకైనా వెళ్తారు. ఇప్పుడు కాళ్ళు గడిగి తనకంటే వయసు చిన్నవాడికి కాళ్ళు గడిగి ఎందుకు మామగారండి, అత్తగారు మామగారు కలిసి కాళ్ళు ఎందుకు అడుగుతారండి? ఏంటి అంటే నా కూతుర్ని చూసుకుంటాడనే నమ్మకంతో. ఇలా చూసుకునే కొడుకు అల్లుళ్ళకి కాళ్ళు కాదు కడగాల్సింది, అసలు ఎందుకు కాళ్ళు కడిగి నీకు అంత మర్యాదగా ఒక పిల్లని అప్పచెప్తే ఆ పిల్ల జీవితం ఈ విధంగా ఇట్లా చేస్తావు. మరి ఇట్లా చేస్తున్నావు అనుకున్నప్పుడు అసలు నీ మీద నమ్మకమే లేనప్పుడు నిన్ను ఏ నమ్మకంతో నీకు బిజినెస్ పెట్టిస్తారు? బిజినెస్ పెట్టించలేదు, అక్కడే వచ్చిందండి. బిజినెస్ పెట్టించినా ఇవాళ మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఈమె స్పాలో అతను ఏం చెప్తే అది చేసినా ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు మనం. ఇవి జరగలేదు కాబట్టి ఇక్కడ కూర్చున్నాము. ఇవన్నీ ఒకవేళ జరిగితే కూడా ఇంట్లో ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాడని కానీ ఆ అమ్మాయికి మంచిగా ఉంటాడని కానీ ఎవ్వరూ చెప్పలేరు. అలాంటి ప్రూఫ్లు ఎన్ని చూపించినా సరే ఇక్కడ అన్నీ అర్థమైపోయినాయి. ఇన్ని అర్థమైపోయిన తర్వాత ఇంకా ఒక్కటే, ఇప్పుడు అతను సరైన వాడు అనుకుంటే కనుక ఒక్కటే, పోలీసుల నుంచి ఎందుకు పారిపోతున్నాడు, పోలీసుల నుంచి ఎందుకు దాక్కుంటున్నాడు? ఇప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్లో కొట్టరు, తిట్టరు, ఏమీ చేయరు. ఏంటి బాబు నీ బాధ ఏంటి చెప్పు అంటారు. ఆ అమ్మాయి నీ మీద ఈ ఎలిగేషన్ వేస్తుంది, ఏంటి సమాధానం చెప్పు అంటారు. పైగా ఎవరికైనా అనుమానం ఉంటే రికార్డ్ చేసుకోమని కూడా చెప్తారు పోలీస్ స్టేషన్లో. అంత కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్స్లో. అలాంటప్పుడు ఈయన కౌన్సిలింగ్కి వెళ్ళకోకుండా చేస్తున్న ఘనకార్యాలు ఏంటి? పైగా ఇతనికి లయింగ్ స్కేల్ ఎంత ఉందో అర్థమవుతుంది. వైజాగ్లో ఉన్నానండి, నేను రాలేదండి, నేను రేపు వస్తానండి అంటే సరిపోతుంది కదా. నేను వచ్చాను అని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఇక్కడే అర్థమవుతుంది కదా అతని మనస్తత్వం ఏంటో, ఇక్కడే అర్థమవుతుంది కదా. అందుకని చాలా చూసిన తర్వాత నిన్న నుంచి విని నాకు ఒకటే అర్థమైపోయింది ఏంటంటే ఇవాళ ఈమెకి ఆ రోజు శ్రీరాముడు సీతాదేవిని
అగ్నిలో దూకమన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి అలా ఉందో. అందుకే నేను ఆ ఆవేదనతోనే మాట్లాడుతున్నాను. ఈ కేసు తేలే వరకు అమ్మాయికి మేము అండగా ఉంటాం. ఇంతకంటే ఆ అమ్మాయికి నేను భరోసా ఇవ్వలేను. నేను మా చేతల్లో చేసి చూపిస్తాను. ఇట్లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఇంత వేషాలు వేసేవాళ్ళు, ఇంత ఎక్కడ జరగాల్సింది అక్కడ జరగాల్సింది చేయకోకుండా రెండో వాళ్ళ ప్లాన్ ప్రకారం పరువు తీయాలి ఆ అమ్మాయి పనిచేసే ప్రొఫెషన్ లో అమ్మాయి పరువు తీయాలి అని ఎందుకు వినిపించట్లేదు సార్? మీరు ఎందుకు చూపించట్లేదు? వల్గర్ గా మాట్లాడాడు కరెక్టే. ఇప్పుడు ఆల్రెడీ నా పరువు పోయింది. మా డాడీ మొన్న మాట్లాడుతున్నారు, నేను వెళ్ళి దొంగోళ్ళ రావాల్సి వస్తుంది ఇంట్లోకి, ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు, అడుగుతున్నారు, ఈ మీడియా వాళ్ళు ఇలా ఏవేవో పిచ్చి టైటిల్స్ వేస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటున్నారు మా డాడీ. ఏం తప్పు చేశామని? ఒక పిల్లనిచ్చి పెళ్లి చేస్తే తప్ప, నేను పెళ్లి చేసుకుంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే తప్ప, ఏం తప్పు చేశానని నన్ను ఇక్కడ ఫాల్స్ ఎలిగేషన్ చేసి పిచ్చి పిచ్చి టైటిల్స్ రాసి నా జీవితాన్ని రోజు నాశనం చేశాడు. ఎలా, ఏ ఆధారాలు చూసి ఈ మీడియా వాళ్ళు కూడా పిచ్చి పిచ్చి టైటిల్స్ రాశారు? ఒక్కటి ప్రూవ్ చేయలేకపోయాడు కదా. నిన్నంతా నేను షూటింగ్ లో ఉన్నాను, ఏది ప్రూవ్ చేసుకోలేకపోయాను. ప్రూవ్ చేయడం కాదు, ప్రూవ్ ఉంది కాబట్టి మేము వచ్చి మాట్లాడుతున్నాం. చూడండి, ఇంకా ఒక్క మాట మాట్లాడటం మర్యాద కూడా చెప్తున్నాను. ఇంకా మాట్లాడడానికి ఇంకా ఎంత టార్చర్ చేస్తాడండి నన్ను, నా కుటుంబాన్ని. నేను చచ్చిపోవాలని చెప్పండి. ఎవరు అడిగారు? ఎవరు అన్నారు? నేను చచ్చిపోవాలని చెప్పండి. అక్కర్లేదు, ప్లీజ్ ప్లీజ్ కూల్. నువ్వు అక్కర్లేదు, ఇంకా మాట్లాడేదే లేదు ఇక్కడ ఇందులో. ఏ మాత్రం ధైర్యం ఉన్న పోలీస్ స్టేషన్ కి కౌన్సిలింగ్ వెళ్ళమనండి, ఆయన నిరూపించుకోమని చెప్పండి. ఒక్క నిజం లేదు, అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్. ఇప్పుడు మీ మీడియా దగ్గరకు వచ్చింది, అమ్మాయిని కలవలేదు, మాట్లాడలేదు, ఏది చేయలేదు. కానీ నేను హైదరాబాద్ వచ్చిన పాపానికి ఈ అమ్మాయి, మా అమ్మాయిని, మా పేరెంట్స్ ని ఈ అమ్మాయి కోసం ఇంతలాగా ఇబ్బంది పెట్టి కేసు కోసం మీరు తిరుగుతున్నారు కదా. మీరు చేయాల్సిందేంటి? పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండి అమ్మాయి మీద, కోర్టులో కేసు వేయండి అమ్మాయి మీద. అది మార్గం, అంతేగాని మీడియా మీకు మార్గం కాదు, మీడియా మీ ప్లాట్ఫామ్ కాదు. ఇట్లాంటి వాటికి టైం వేస్ట్ చేయొద్దు, మీడియా టైం. రైట్ రైట్. మీడియా అంటే మరి మాకైతే మీలాంటి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు మేడం. నేను చేస్తా, మీరే చెప్పారు కదా, తప్పైతే చేయండి, ఖచ్చితంగా చేస్తా. నువ్వు రా, హైదరాబాద్ రా ఫస్ట్, నీకేం సాయం కావాలో చూస్తాం. తప్పు నీది తేలితే గనక మరి శిక్షకు కూడా రెడీగా ఉండాలి కోర్టుల ద్వారా. ఇక్కడ ఎవరికి సపోర్ట్ కాదు. ఒక విషయం, అన్యాయం జరుగుతోందంటే కనుక అటువైపు న్యాయం జరిగేంత వరకు నిలబడతారు. అంతే తప్ప ఆడవాళ్ళని చెప్పి వాళ్ళ వైపు ఫేవరిజం అను, లేకపోతే మగవాళ్ళని చెప్పి మన ఇటువైపు అను ఉండదు. ఇప్పుడు 25 lakhs అన్నారు కదా, ఇప్పుడు 25 lakhs వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది సోర్స్ చూపించుకోవాలి. 25 lakhs ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఈమె తీసింది అనడానికి ఆధారాలు కావాలి. అవేవి లేక నేను ఎక్కడున్నాను సార్ అసలు వాళ్ళతో 1 week నేను ఉంది, మిగతా 1 week మా ఇంట్లో ఉన్నా. పెళ్ళైన కొత్తలో మీకు తెలియంది ఏం కాదు కదా, ప్రాసెస్ అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఎక్కడ తీసేసాను, వాళ్ళ బీరువా ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. అతని బట్టలు కూడా నేను ఏ రోజు ముట్టుకునింది లేదు. అతను నా దగ్గరకు వచ్చి ఎవరైనా జస్ట్ యూ కాంట్ ఇమాజిన్ అండి, ఎవరైనా ఇంత ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏంటండి అది శ్యామ్ గారు, అమ్మాయి గచ్చిబౌలి ఉమెన్స్ పిఎస్ లో సార్ పోలీసులు ఎందుకు వచ్చారు అక్కడికి? అమ్మాయి చేసిన ఫేక్, అమ్మాయి పెట్టిన ఫేక్ కంప్లైంట్ ఇక్కడి నుంచి పోలీసులు అక్కడికి వెళ్ళిపోతారు. ఉండమని వాగా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? నువ్వు చేసిన ఎఫెక్ట్ మా ఫ్యామిలీ ఎంతవరకు సఫర్ అయిందో కూడా మీరు చూడాలి కదా. కాదు, అది ఫేక్ కంప్లైంట్ అని మీరు ఎలా చెప్తారు? డేట్ కావాలి, అదేంటి డేట్ చూపించండి. సార్ మా ఫాదర్ మా మదర్ ఈ అమ్మాయికి ఏ రకంగా ఇబ్బంది పెట్టారో నాకు ఒకటి కావాలి కదా సార్. అమ్మాయి మా మదర్ని ఫాదర్ని కంప్లైంట్ లో ఇంక్లూడ్ చేసింది. వాళ్ళు చేసిన పనికి కాదు నేను అడుగుతోంది ఫేక్ వైజాగ్ సిపి వరకు వెళ్ళింది సార్ ఈ వీడియో. ఒక్క నిమిషం, మీరు ఫేక్ కంప్లైంట్ అన్నారు, ఆ వీడియో చూపిస్తూ ఫేక్ కంప్లైంట్ నాకు అర్థం కాల.
సార్ శ్యామ్ వస్తుందా శ్యామ్ audio? శ్యామ్ ఒకటి మీరు క్లారిటీగా లేరు అనే విషయం మీకు అర్థమవుతుందా ఫస్ట్? ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు, ఫేక్ కంప్లైంట్ అన్నారు, ఫేక్ కంప్లైంట్ అన్నారు. దానికి సంబంధించి అడిగినప్పుడు కాదు అని చెప్పి వేరే ఫొటోస్ ఏవో చూపిస్తున్నారు. మీకు క్లారిటీ ఉందా ఫస్ట్ మీరు ఏం మాట్లాడుతున్నారు? సార్ ఇది ఒక క్లియర్ సార్ ఒకటి సార్ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది సార్. అమ్మాయికి మా ఫాదర్ మా మదర్ ఎటువంటి కాల్స్ లేదు, ఎటువంటి మెసేజ్ లేదు. అమ్మాయికి ఎటువంటిది కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ అమ్మాయి చేసిన పనికి మా ఫాదర్ చావు బతుకుల మధ్యకి వచ్చారు, మా మదర్ చావు బతుకుల మధ్యకి వచ్చారు. అందుకే నేను ప్రెస్ మీట్ వరకు వచ్చాను. రైట్. ఏంటి జస్ట్ కంప్లైంట్ పెట్టినందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినందుకు? ఈ అమ్మాయి చేసింది చిన్న పని కాదు, ఈ అమ్మాయి కోసం చేసిన మీరు పని చిన్న పని కాదు. చేసింది ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి పెద్ద మనిషే కదా, 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయి కదా, పెద్ద మనిషే కదా, ఎట్లా పెళ్లి చేస్తాడు? అబద్ధాలు చెప్పి ఎట్లా పెళ్లి చేస్తాడు? 75 ఏళ్ళ మనిషే కదా, అంత ఏజ్ ఉంది కదా, బుద్ధి లేదా? పెళ్లి ఎట్లా చేస్తాడు? మీ నాన్నకి లేదా? మీ బాబుకి లేదా వయసు? మీ నాన్నకి లేదా వయసు? మీ నాన్న ఎలా పెళ్లి చేస్తాడు? మరి నేను బాబురాన్ని బ్యాగుతున్నాను చెప్పిన తర్వాత మీ నాన్న ఎలా పెళ్లి చేస్తాడు? అంటే మీరు నువ్వు చేసిన పనులన్నీ ఒక్కసారి ఇక్కడ ఒక క్వశ్చన్, వాళ్ళు మోసం చేశారే అనుకుందాం, వాళ్ళు మోసం చేశారు ఫర్ సపోజ్. నీకే సంబంధం? నువ్వు ఆ రోజు కంప్లైంట్ పెట్టిన తర్వాత మా మదర్ ని ఫాదర్ రమ్మన్న వాళ్ళు ఈ పని చేసుకున్నారు. నువ్వు చేసిన ఎలా కంప్లైంట్ నీకు ఏదో ఉంటే నా మీద చూపించు. మా పేరెంట్స్ వరకు ఏం చేశారు నీకు? నీకు ఏదైనా ఫోన్ చేసి 1000 రూపాయలు అడిగారా? నీకు ఏదైనా ఫోన్ చేసి 1000 రూపాయలు అడిగారా? నీకు నీకు ఏ రోజైనా ఫోన్ చేసి 100 రూపాయలు అడిగి నీకు ఏదైనా చేశారా? నీకు ఏ రోజు చేసేంతలా చేసుకున్నారా? నీకు నేను కూడా నీ వల్ల నీ కుటుంబం చేశాను. మర్చిపోయావా? ఊరేసుకోపోయాను మర్చిపోయావా? నేను నీ కుటుంబం వల్ల నీ వల్ల సూసైడ్ అటెంప్ట్ చేశాను. నువ్వు ఊరేసే టైప్ గా ఊరేసుకునే టైప్ అయితే కాదు. అవునా? మరి రికార్డ్ లో ఉన్నదేంటి? రికార్డ్ లో ఉన్నదేంటి? సార్ రికార్డ్ లో ఉన్నదేంటి? ఏంటి? అమ్మ ఆ తప్పుకి ఆమె వేసే కేసుకి కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. అమ్మ నువ్వు ఫస్ట్ ఆ కేసు వేయి. రైట్ శ్యామ్, వేయాల్సిందే కేసు. మేడం మరి అమ్మాయి ఎలాంటి కేసులు పెట్టిన తర్వాత మా తల్లిదండ్రులు చావుపతులకు వచ్చి ఎలాంటి తర్వాత అమ్మాయికి మరి నీకెవరైనా చెప్పారా? కాదు తను తప్పు చేసింది అని చెప్పి నువ్వు ఒక్క నిమిషం శ్యామ్, తను తప్పు చేసింది అని చెప్పి మీరు మొదటి నుంచి అంటున్న క్షణంలో ఎందుకు అప్పుడే ఎందుకు కేసు వేయకూడదు? అప్పుడు కేసు వేయలేదు, ఇప్పుడేమో ఇది ఇష్యూ వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మీకు కూడా ఉంది కదా, తను తప్పు చేసింది, తను దొంగతనం చేసిందో లేకపోతే ఇంకో ఏటో తను చట్ట ప్రకారం లేదు అని చెప్పి మీకు అనిపించడం, మీరు కేసు వేయచ్చు కదా. తను కేసు వేసింది, తను కేసు వేసింది, మీరు తప్పు చేయలేనప్పుడు వెళ్ళొచ్చు కదా, వెళ్ళి ప్రూవ్ చేసుకోవచ్చు కదా తప్పు చేయలేదని చెప్పి. క్లియర్ కట్ కదా అక్కడ. ఎస్ తప్పు చేయలేదంటే ఇది ఎఫ్ఐఆర్ వేస్తారు సార్, ఎటువంటి కౌన్సిలింగ్ లేకుండా ఆన్ డేనే నాకు ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది సార్. నాకు మా పేరెంట్స్ మీద ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అండి, కేసు రిజిస్టర్ చేశారు, అది ఎఫ్ఐఆర్ కాదు, కేసు రిజిస్టర్ చేశారు. మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఒకటి శ్యామ్, మీరు తప్పు చేయలేదు అన్నప్పుడు ఎందుకు భయపడ్డాం? బాటమ్ లైన్ అంటే కదా, మీరు తప్పు చేయలేదు, మీ ధైర్యంగా ఉన్నప్పుడు పోలీసులే కాదు ఇంకెవరైనా సమాధానం చెప్తారు, భయపడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఐశ్వర్య అంటుంది నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఎక్కడికైనా సిద్ధం, నేను లీగల్ గా సిద్ధం, నేను మీడియా ముందుకు సిద్ధం, దేనికైనా సిద్ధం ఉంటుంది. ఇప్పుడు అదే అంటున్నాను, ఈ కేసు నా వరకు వస్తే నేను ఒక్కనే వస్తాను సార్. ఒక నిమిషం శ్యామ్ మీద మాట్లాడుతాను. శ్యామ్ ఏమంటున్నారు? కేసు అమ్మాయి కేసు పెడితే నా మీద పెడితే నేను ఆన్ ద స్పాట్ లో ఉండి నేను మాట్లాడుకుని వద్దాను సార్. కానీ ఈ అమ్మాయి పెట్టింది నేను ఈ రోజు మీడియాని వదిలి ఈ రోజు నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నాకు న్యాయం కావాలి. అక్కడ ఏదైతే ఫేక్ అలిగేషన్ నా మీద నా ఫ్యామిలీ మీద వేసాడో అది ఇప్పుడు ప్రూవ్ చేయిందే నేను వెళ్ళను, నేను ప్రూవ్ చేయిందే వెళ్ళను, నాకు వీడియో కావాలి. నాకు ఇంతకు ముందు పెళ్ళయింది అన్నాడు, ఇది రేపు పొద్దున్న నా ఫ్యామిలీకి నాకు నేను ఈ రోజు ఈ సొసైటీలో బతకాలంటే నేను ఎన్ని అనుభవించాలో తెలుసా? చచ్చిపోతా ఈ రోజు ఇక్కడ మేము పరువు కోసం బతుకుతాం, నీలాగా రోడ్ ఎక్కాను. పరువు కోసం నువ్వు బతుకుతావా? పరువు పెట్టుకుని ఏ రోజు నా ఫ్యామిలీ చెప్పి నువ్వు నించోబెట్టేసావు, ఆ రోజు చంపించుకున్నాను మమ్మల్ని. ఏ రోజు మన
లెక్కలేదు. నిన్ను రూపాయి కూడా ఖర్చు తీసుకోకుండా పెళ్లి చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని ఈ రోజు నడి రోడ్డు మీద నించోబెట్టావు. నువ్వు నీ ఫ్యామిలీ ఎంత ఫ్రాడ్ ఫ్యామిలీ మాకు ఇలా తెలుసు. ఏమైపోదు రివర్స్ లో మాట్లాడితే జనాలు చూస్తున్నారు. అమ్మా మహానటి నువ్వు ఏ రకంగా కొట్టాలో ఆ రకంగా అన్ని రకాలుగా కొట్టావు. ఏ రకంగా కొట్టాలో అన్ని రకాలుగా కొట్టావు. ఓకేనా? నోరు గీరాని పెద్ద మాటలు అయితే మాట్లాడొద్దు. ఓకేనా? నీకెంత బాధ వచ్చిందో నీకన్నా డబుల్ బాధ పడుతున్నావు. మీ నాన్నగారు బాగానే ఉన్నారు, అంత బాగానే ఉన్నారు. ఈ అతను రేపు మాపన్న అతను పర్సన్ ని చూసుకొని నువ్వు కావాలని హైదరాబాద్ వరకు లాగే ఉంటే నేను ఏంటనాలి? తను అడుగుతోంది మూడింటికి సంబంధించి ఐశ్వర్య గురించి మాట్లాడిందో అదే మీడియా క్లీన్ చిట్ ఇవ్వాల్సిందే. మీ వాయిస్ మీకు ఇంపార్టెంట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ గా మీరు చచ్చిపోయిన వాళ్ళది రోజు నా కుటుంబం ఏమైతే ఫేస్ చేస్తుందో ఎంత ఏడుస్తుందో దానికి ఇతని కుటుంబం సమాధానం చెప్పాల్సిందే. మీ వాయిస్ మీరు ఎందుకంటే మీరు సమాధానం ఒక్కసారి తను ఒక మూడు క్వశ్చన్స్ అడుగుతోంది శ్యామ్. ఐశ్వర్య ఒకసారి మీరు స్ట్రైట్ అడుగుతున్న ఆ క్వశ్చన్స్ ఏంటి అడగండి. ఆ మూడిటికి సమాధానం ఇస్తే తను ఇప్పుడే 25 lakhs ఒప్పుకుంటాను. ఎప్పుడు ఏ డేట్ లో నేను ఎలా కొట్టేసి వెళ్ళిపోయాను? ఇతనికి 25 lakhs ఎక్కడి నుంచి వచ్చాయి? 25,000 సాలరీ ఇతంది. రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు. వీళ్ళకి 25 lakhs ఎక్కడి నుంచి వచ్చాయి? నేను ఏ డేట్ లో కొట్టేసి వెళ్ళిపోతే ఈ 5.5 నెలలు ఏం చేశారు? ఇంత ఫాల్స్ ఎలిగేషన్స్ ఉంటే మీడియా వాళ్ళు గాని తప్పని ఎందుకు ఖండించట్లేదు? ఇంత ఫాల్స్ ఎలిగేషన్ అని ఎందుకు ఖండించట్లేదు? తప్పు చేస్తున్నావు అయ్యా నువ్వు అని ఎందుకు చెప్పట్లేదు? ఇంకొకటి అక్రమ సంబంధం అన్నాడు, అది కూడా ప్రూవ్ చేస్తేనే ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్తా నేను. సో తను అడుగుతోంది ఒకటి అక్రమ సంబంధం, ఇంకొకటి పెళ్లి అయిపోయింది నాకు ఆల్రెడీ. ఇదంతా నాకు ఫ్యూచర్ లో ఇంకొకసారి తలెత్తుకొని సమాజంలో నడవనివ్వకుండా చేయడానికా? ఏంటది? ఆ పేపర్ ఏం చేసుకోవాలి? అది మీ అమ్మ పేరు మీద కూడా లేదు. అది పేపరా? అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? శ్యామ్ తను అడుగుతోంది మెయిన్ గా 2 క్వశ్చన్స్. 25 లక్షలకు సంబంధించి ఒకటి, రెండోది అక్రమ. ఆ మాట నాకు మాట్లాడటం చాలా అనుకుంటున్నాను, దగ్గర పొడుస్తుంది ఆ మాట. ఆ రెండింటికి సంబంధించి మీరు క్లారిటీ ఇస్తే, రెండింటికి సంబంధించి ఫస్ట్ ఆ రెండింటికి సంబంధించి క్లారిటీ ఇస్తే కదా ఈ రోజు ఎక్కడికి వెళ్ళినట్టుంది. ఆ రెండింటికి సంబంధించి క్లారిటీ ఇస్తే కదా వెళ్ళినట్టుంది. ఏది నిజమో ఏదో అబద్ధమో తెలియకుండా ఒక టైటిల్ చేసేసి నా కుటుంబాన్ని రోడ్డు లాగేశారు కదా. ఎందుకు ఊరుకోవాలి నేను? ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏం చేస్తుంది? ఒక నిమిషం ఆగు, నేను చెప్తున్నాను కదా. ఒక నిమిషం ఆగు, నేను చెప్తున్నాను డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి అన్నావు కదా, డబ్బులు ఎలాగొచ్చి అన్నారు కదా. ఒక నిమిషం వినండి. మా ఫాదర్ నేవల్ ఒకటి ఎంప్లాయీ రిటైర్మెంట్ అనే అమౌంట్ ఇంట్లో పెట్టాం. ఇంట్లో పెట్టిన తర్వాత పెళ్లికి సంబంధించిన ఖర్చులన్నీ A-Z ఖర్చులతో సహా బిల్లుతో సహా మొత్తం A-Z అని మేమే పెట్టుకున్నాం. అది మొత్తం అందరికీ తెలుసు. ఓకేనా? ఒక్కసారి నేను ఇంటరప్ట్ అవని ఇక్కడ సరే ఫైనాన్స్ మ్యాటర్ గా పక్కన పెడితే రెండింటికి సమాధానం చెప్పగలరా మీరు? 25 లక్షలకు సంబంధించి ఒకటి, రెండోది ఆ ఫాల్స్ అలిగేషన్ వేరే వాళ్ళతో రిలేషన్ అనేది ప్రూవ్ చేయగలరా? తను అదే అడుగుతోంది. తను ఆ రెండింటికి సమాధానం చెప్తే యాక్సెప్ట్ చేయడం కూడా సిద్ధంగా ఉంది. చెప్పగలను. ఏ తప్పు చేయాల నా వర్క్ ప్లేస్ లో కనుక్కోండి, వెళ్ళి నా మీద ఒక టీం పెట్టండి, కావాలంటే నా ఫ్రెండ్స్ దగ్గర అడగండి, ఇంకొక దగ్గరికి వెళ్ళండి. ప్రూవ్ చేయగలరా? సీదా క్వశ్చన్, సీదా స్ట్రైట్ గా అడుగుతాడు ఒకటే ఒక క్వశ్చన్. నేను కామ్గా బతుకుతున్నాను కదా, అతను ఎంత నష్టం చేసినా పోనీలే అయిపోయింది పోనీలే అనుకొని, అతని స్పా సెంటర్ లో నేను వర్క్ చేయకపోతే, ప్రాస్టిట్యూట్ గా చేయకపోతే నన్ను ఎలా పడితే అలాగా రోడ్డుకి ఎక్కిస్తాడా? మీడియాకి ఎక్కిస్తాడా? దానికి మీడియా సపోర్ట్ చేస్తున్నారా ఖండించకుండా? సో శ్యామ్, ఆ రెండిటికి సొల్యూషన్ చూపించినా లేకపోతే ప్రూఫ్ చూపిస్తే కానీ తన నేను రూమ్ లో ఉంటే చూసింది ఒక్క నిమిషం రిప్లై ఇస్తున్నాడు. ఓకే ఒక్క నిమిషం నేను తను ఒప్పిస్తాను. 27 అవుతుంది, ఇంకొక 2 minutes తను మాట్లాడదు. ప్రూవ్ చేయగలవా? ప్రూఫ్
ఆ రెండింటికి సంబంధించి ప్రూఫ్. అదర్ దెన్ దట్ నేను ఇంకా అడగను, ఎందుకంటే డిమాండ్ రిటైర్మెంట్ వచ్చిన అమౌంట్ మా బీరో వద్దు. నేను ఫైనాన్షియల్ మ్యాటర్ నేను అడగట్లా. ఫైనాన్షియల్ మ్యాటర్ ఎప్పుడు రిటైర్ అయ్యారు? ఒక్క నిమిషం, ఎప్పుడు రిటైర్ అయ్యారు? ఎప్పుడు రిటైర్ అయ్యారు మీ ఫాదరు? 2020 మేడం. 2020 అంటే ఇప్పుడు మీ ఫాదర్ వయసు 74 ఏళ్ళు 75 ఏళ్ళు అంటున్నారు. 70 ఏళ్ల దాకా ఉద్యోగం ఇచ్చింది ఎవరు ఆయనకి? దేనిలో పనిచేశారు? 74 అని మీరు అనేసుకుంటున్నారండి. మీరే కదా ఇందాకన్నారు పెద్ద ఆయన ఆరోగ్యం పాడైపోయింది రాలేరు. ఒక్క నిమిషం, సీనియర్ సిటిజన్ అంటే మినిమం 60 ఇయర్స్ దాటిన వాళ్ళని అందరినీ సీనియర్ సిటిజన్స్ అంటారు. ఐడియా ఉందా మేడం మీకు? దేనిలో పనిచేశారు? మాకు ఏ ఐడియా లేదు. దాటిన వాళ్ళు ఎవరినైనా సీనియర్ సిటిజన్ అంటారు. అవునండి, మాకు బాగా తెలుసు. ఇప్పుడు తెలీదు, మీరు చెప్తారు. అది కాదు, దేనిలో పనిచేశారు, ఎప్పుడు రిటైర్ అయ్యారు? మరి 64 సంవత్సరాలు అంటే కుర్రాడు కాదు కదండి. 64 ఇయర్స్ ఏజ్ పర్సనే కదా ఉంటారు. అడిగిన దానికి సమాధానం. దేనిలో పనిచేశారు, దేనిలో రిటైర్ అయ్యారు? అడగండి. ఏ కంపెనీలో రిటైర్ అయ్యారు? ఎంప్లాయ్ గ్రేడ్ 1. ఎక్కడ మేడం? సెంట్రల్ గవర్నమెంట్ నేవల్ డాకెట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ పనిచేశారు కదా. మరి ఈ బ్యాంక్ లోకి వస్తాయి కదా డబ్బులు, మీరు ఎందుకు డబ్బులు డ్రా చేశారు? ఆ వీడియో రికార్డ్ ఎందుకు మీరు చూపించట్లేదు జనాలు? టెక్నికల్ ఇచ్చింది అందుకే లేదు, ప్లే అవ్వలేదు. కానీ అక్కడ ప్లే అయింది కదండి, జీ న్యూస్ లో ప్లే అయింది, ఇక్కడ ఎందుకు ప్లే అవ్వట్లేదు? ఒకసారి ట్రై చేద్దాం, ఫైనల్ గా ట్రై చేద్దాం. ఆ వీడియో ఉంటే ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. ఎంతకన్నా ఇంకేం అల్లరి అవుతాను, పర్లేదు ప్లే చేయండి. ఎస్, ఇప్పుడు ఆయన సంగతి కూడా అందరికి అర్థమవుతుంది కదా. కృష్ణ కుమార్ గారు, వీళ్ళిద్దరిది చూస్తున్నాం, లీగల్ గా అప్రోచ్ అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ కూడా కనిపిస్తుంది. కాదండి, అవుతుందా అని చెప్పి ఇది సక్సెస్ అయ్యే మ్యారేజ్ కాదు, అర్థమైపోయింది క్లియర్ గా. ఎందుకంటే 16 రోజులకే డివోర్స్ ఇవ్వరంట సార్. అతను టార్చర్ చేస్తాడంట. వీడియో రికార్డ్ లో అతను మాట్లాడిన మాట ఏంటంటే, నీ జీవితం ఎలా చేస్తానో ఒక్కసారి తను అబ్యూసివ్ గా మాట్లాడారు అనే ఒక వీడియో ఉంది. ఆ వీడియో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ కుమార్, నువ్వేం మాట్లాడుతున్నావు? అక్కడెక్కడ మాట్లాడు, నా దగ్గర మాట్లాడకు. 10 రోజులకి 10 గంటలు ఉండు. ఎవడెవడు వస్తుంది ఏడాడు చూసుకొని టోకెన్లు తీసుకో. అంతవరకు నువ్వు కూడా అదే పని చేస్తున్నావా? నీ చెల్లిని పెట్టుకొని, నీ అమ్మని పెట్టుకొని పండిపోయింది. అది నువ్వు చూసావా? లేదండి, చాలా వల్గర్ ఉందండి. ఆడేడు మాటలు వినేసి అందువల్లే లేదండి, ఇది అసలు కరెక్ట్ కాదు. ఎస్ పీసీఆర్ ప్లీజ్ ఆపే ప్రయత్నం చేయండి. సో ఇదే ఇష్యూ, అందుకే నేను కూడా కొంచెం ఆలోచించింది ప్లే వరకు వెళ్ళడానికి. ఎస్ ప్లీజ్ స్టాప్. అవుతుంది కదండి, ఇదే దాంట్లో అంటాడు చూడండి లాస్ట్ లో, మా చెల్లి అయితే నల్లగా ఉంటది, నువ్వు నా స్పా సెంటర్ కి వచ్చి వర్క్ చేయి. అదే నేను అట్లా నా నోట్ నేను చెప్పలేకపోతున్నాను, వర్క్ చేయమని చెప్పాడు. నీకు డబ్బులు నోటితో కావాలిగా, నీకు అమ్మ నీతో ఇన్ని రోజులు ఫ్రీగా పడుకుంటున్నాను, కానీ డబ్బులు ఇచ్చేస్తే బాగుంది నీకు. డబ్బులు ఇచ్చి పడుకుంటాడంట పిల్లలతో. ఎక్కించుకున్నా, ఇది నీ బతుకు. అమ్మ నువ్వు బజారు నీ అమ్మ నీ జీవితం ప్రూవ్ చేయి. అది కావాలి. ఆడికేట సంబంధం? నువ్వు నా ఇంటి విషయాలు, నా కారు విషయాలు అన్నీ. నువ్వెవడవరా నా గురించి అందరికీ చెప్పడానికి? నీతో బరి తెగించానా నేనా? ఇన్ని బూతులు మాట్లాడుతుంటే నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఒక్క బూతు మాట మాట్లాడతలే, చూసావా? ఇది నా క్యారెక్టర్, అది నీ క్యారెక్టర్. కాబట్టే నువ్వు ఆడపిల్లని పట్టుకొని మాట్లాడకూడని మాటలు, నోటుతో పాపాలు చేస్తున్నావు. దేవుడు నేను క్షమిస్తాడు అనుకుంటున్నావా? అవునా? అంటే ఒక ఆడపిల్ల కాపురానికి రాకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే, నీ మీద నమ్మకం లేకపోతే ఏ తల్లి తండ్రి పంపించారు? నీకా? పెట్టుకో నీకైతే ఏంటి 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 బాగా ఇచ్చావు కదా, నాకు ఎక్స్పీరియన్స్ చేశాను కదా. అదే నాకు అర్థం కావట్లేదు, మీరు డబ్బులు ఉంటే చాలే ఆటోమేటిక్ గా దూరిపోతారా? అన్నయ్య బావ రండి ఇంట్లోకి
పాపం మూటగట్టుకున్నావు బాగా. 5,000కి నువ్వేడు బతికేస్తావే ఏగల కట్ట నువ్వు పెద్ద జమీందారు కూతురువా ఏ నీ బతుకు దీని బదులు నీకు ఎలాగా ఎట్టినోడు ఒకడు కష్టపడినోడు ఒకడు ఉండాలి కదా. పెళ్లి చేసుకోవడం అలాంటి కావాలి నీకు. అంతే కదా పెళ్లి చేసుకుని 10 రోజులు అక్కడ ఉండి అక్కడ వ్యాపారం చేసుకుని నీటికి ఎంజాయ్ చేస్తున్నా మమ్మల్ని మా ఫ్యామిలీని అక్కడ రోడ్డు మీద గీర్చావు. నీ చెల్లి కాపురానికి నేను కాపురానికి రాకపోతే నేను ఇక్కడ ఏ పని చేసుకోవాలని చెప్పావు కదా. నీ చెల్లి కాపురాన్ని నువ్వు అదే చేస్తున్నావేమో ఇప్పుడు. అందుకనే పియ్య తినే మాటలు వస్తున్నాయి నీకు, అన్నం తినే మాటలు రాలే. నా కుటుంబాన్ని, నా అమ్మని నన్ను నా తమ్ముడిని ఏంటి తమ్ముడితోనా అంటే నువ్వు పుట్టగతులు ఉంటాయంటరా నీకు. నీలాంటోడికి నీకు అదే ఎక్కువ అనుకుంటా. నీకు ఎక్కువ అని చెప్పి అందరికి ఎక్కువ కాదు, నీకు ఎక్కువ అని చెప్పి అందరికీ కాదు. నువ్వు ఆడింగోడు కాబట్టే ఆడపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ లాస్ట్కి నా అమ్మని కూడా వదలలేదురా నువ్వు. లాస్ట్కి నా అమ్మని కూడా వదలలేదు. నీకెక్కడ ఉమ్మేయాలా? ఒళ్ళంతా ఉమ్మేయాలా? నీలాంటి పనికి మాలినదవా, రోగిస్తేదవా, పనికి మాలినదవా. అందుకే రా నేను నీతో ఉండనన్నాను రా. అందుకే నాకు 2 నెలలు టైం కావాలని అడిగాను. నేను 2 నెలలు టైం కావాలని అడిగాను. అందుకే నీలాంటోడు నువ్వు మాట్లాడరా. నీకు పాపం మూట కట్టుకుంటున్నావు. నిజాలు తెలిసిన రోజు కళ్ళు అంటుకుంటాయి. నిజాలు తెలిసిన రోజు నిజంగా నేను ఇది కాదని నేను ప్రూవ్ చేసే బయటకు వస్తా. సరే నా కళ్ళు అంటుకుంటే నా మూటలు పట్టుకుని వెళ్ళిపోతాను, బానే ఉంటది. నేను అడుక్కు తినే పొజిషన్ ఉన్నా దయచేసి మటుకు నీలాంటి దరిద్రం దాని లైఫ్ లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వెళ్ళిపో. శ్యామ్, ఏంటో కాన్వర్సేషన్ సార్? అంతా పెట్టింది కానీ వాళ్ళ బ్రదర్ మా తమ్ముడు పెట్టింది కంటిన్యూషన్ అయింది సార్, పెట్టలేదు. ఏంటి శ్యామ్ ఏదో అడుగుతున్నదిగా చెప్పండి సార్. కంటిన్యూషన్ మీ తమ్ముడు ఏం తిట్టాడు, అదెందుకు కట్ చేసావు ఐశ్వర్య? కంటిన్యూషన్ ఎక్కడుంది? కంటిన్యూషన్ ఏ వీడియోలో ఉంది? అది ఒకసారి పని రోజు ఎవిడెన్స్ రోజు అంటే మా తమ్ముడు జస్ట్ పడుకోబెట్టేసి డబ్బులు పట్టుకొని వెళ్ళిపోవాలన్నావు కదా. అంటే నువ్వు మగాడివి కాదా? నీ చెల్లిని పట్టుకొని ఇట్లా మాట్లాడితే నువ్వు గాజులు వేసుకొని కూర్చుంటావా? నువ్వు అన్నావా ఫస్ట్? మా తమ్ముడు అన్నాడా? నువ్వని మళ్ళీ దానికి రివర్స్ లో కంటిన్యూషన్ అని అడుగుతున్నావు కదా. నీకే కంటిన్యూషన్ కావాలి? నీ స్పా సెంటర్లో వచ్చి వర్క్ చేయమన్నది అది కావాలా? ఏది కావాలి నీకు? అది ఎంతవరకు కరెక్ట్? నా అమ్మని పట్టుకొని బూతులు మాట్లాడతావు, నన్ను పట్టుకొని బూతులు మాట్లాడతావు, మా తమ్ముడిని పట్టుకొని బూతులు మాట్లాడతావు, మా తమ్ముడితో రంకులు కడతావు, అన్నయ్య అని పిలిచినోడితో రంకులు కడతావు, ప్రతి ఒక్కరితో రంకులు కడతావా నువ్వు? మా గాడైతే చాలా అంత 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 చెత్త బుద్ధి ఏంటి నీది? ఇంత చెత్త పెంపకం పెంచి మళ్ళా అలా అయిపోయారు ఇలా అయిపోయారా మీ పేరెంట్స్? మరి నువ్వు మొగుడిని ఎవరితో ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తావు. సరే ఈ ఆడి పెట్టావు బానే ఉంది. మరి మీ తమ్ముడు సొంత సిస్టర్ దగ్గర తొంగుంటాను అనేసి అన్నాడు కదా. మరి దానికి ఎందుకు వీడియో పెట్టలేదు నువ్వు? ఎందుకంటే వీడియో కాల్ ఉన్నది నేనే, ఓకేనా? వీడియో కాల్ ఉన్నది నేనే. నీ చేసింది కట్ చేసావు. మరి మీ తమ్ముడు తిట్టింది ఎందుకు పెట్టలేదు? మరి పెట్టినప్పుడు అన్ని పెట్టాలి కదా. నువ్వేటన్నారో మీవేటన్నారో అన్ని పబ్లిక్ పెట్టాలి కదా. నేను తిట్టినవే పక్కన పెట్టేసి ఇవన్నీ పెట్టడం ఎందుకు? తిడితే వాడు ఎందుకు ఊరుకుంటాడు? ఇప్పుడు నీ దగ్గర ఉంటే నువ్వు పెట్టవయ్యా. అసలు ఎప్పుడు తిట్టాడు మా తమ్ముడు? నీ దగ్గర ఉందంటున్నావు, పెట్టు, చూపించు. సార్ మీకు ఇప్పుడు ప్లే చేసిన వీడియో November 3 ఇదే వీడియో ప్లే చేసింది అమ్మాయి. నేను అది అడగట్లేదు. మా తమ్ముడు తిట్టాడన్నావు కదా,
మా తమ్ముడు తిట్టి ఇదే వీడియో ప్లే చేసింది ఎందుకంటే నేను చూపించు, ప్రూఫ్ ఉంటే చూపించు. మాట్లాడింది నేనే సార్ మాట్లాడాను. ఇప్పుడు కూడా మా తమ్ముడి మీద ఆపవా నువ్వు? ఇప్పుడు కూడా మా తమ్ముడి మీద ఆపవా? తమ్ముడి మీద ఆపడం కాదు, ఇప్పుడు నువ్వు ఇవన్నీ సైడ్ చేసుకుని పెట్టేస్తున్నావు. పెట్టింది ఏదో పూర్తి పెట్టా, అలాగే నిండా మునిగిపోయా. సొంత తమ్ముడు అంటే సార్ శ్యామ్ చెప్పండి. మరి నిన్న ఇప్పుడు ఇంకా నువ్వు ఒప్పుకోవట్లేదు కదా నీ క్యారెక్టర్ గురించి. ఇంకా చూపిస్తాను నీ క్యారెక్టర్ ఈ రోజు సార్. సార్ ఇప్పుడు నేను మాట్లాడింది స్క్రీన్ షాట్లు తీసింది అన్ని అక్టోబర్ 26 నైట్ జరిగిన ఇష్యూయే. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చేటువంటి ఇష్యూ అన్ని జరగలేదు. జనాలకి తెలియాలి. ఒకసారి నాకు వీడియో పంపించండి. ఫేక్ ఫేక్ మాటలు ఇతను రంగులు ఎట్లా మారుస్తున్నాడో అందరికి తెలియాలి. ఒకసారి నాకు వీడియో పంపించే ప్రయత్నం చేయండి. ఒకవేళ దాంట్లో అబ్జెక్షన్ ఏమైనా ఉంటే వీడియో కాదు సార్, అతని మెసేజ్లు చూపిస్తాను. చూపించండి. నేను తప్పుడు దాన్నే అయితే వాళ్ళ వదిన వాళ్ళ సిస్టరు అంటే మా వదిన నన్ను ఎందుకు నాతో ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది, మెసేజ్లు చేసి నన్ను ఎందుకు రమ్మంటది, మా అన్నయ్య తప్పు అయిపోయిందని ఒప్పుకుంటున్నాడు, ప్లీజ్ వచ్చేయండి వదిన అని ఎందుకు అంటుంది. ఆ పైన అతను మాట్లాడిన మెసేజ్లు ఉంటాయి, అతను పెట్టిన మెసేజ్లు ఉంటాయి. దాని కింద ఉంటుంది చూడండి. విత్ యువర్ పర్మిషన్ నేను చదువుతున్నాను, చదవండి. ఒకసారి నేను చూసిన తర్వాత క్లూస్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అది తను చూపిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు అక్కడ. శ్యామ్ ఏంటండి ఆ విజువల్స్? అవి మా ఫ్రెండ్స్ తో ఫోటోలు అండి. ఏముంటాయి ఈ అమ్మాయి పెట్టిన మెసేజ్లన్నీ డిలీట్ చేసుకుని ఉంది సార్. డిలీట్ చేసుకొని మేము పెట్టిన స్క్రీన్ షాట్లు ఇది సార్. ఇప్పుడు అవి స్క్రీన్ షాట్లన్నీ ఎప్పుడంటే అక్టోబర్ 26 నైట్ ఈ రమేష్ ఈ పార్దన్న వచ్చిన రోజు నేను మాట్లాడింది తప్పించి నెక్స్ట్ డే నుంచి మీ గురించి తను చేసిన అలిగేషన్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నా. మీరు కొంచెం బ్యాక్ వెళ్ళదు, జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఎవరిదండి? ఇది కల్పన వాళ్ళ సిస్టర్, వాళ్ళ చెల్లి. ఓకే, సో ఇది స్క్రీన్ షాట్ ఇది, అందుకే నేను కంప్లీట్గా వెళ్ళట్లేదు. హ్యాపీ బర్త్డే వదిన స్టార్ట్ అవుతుంది. బర్త్డే ఏం చేసుకోవట్లేదు వదిన, థ్యాంక్ యూ అని ఉంటుంది. వదిన మా వల్లే కదా మీరు మీ హ్యాపీనెస్ కూడా వదులుకుంటున్నారు వదిన అంటున్నారు. ఇక నెక్స్ట్ బహుశా ఇది డిలీట్ చేసినట్టున్నారు మీరు. లేదు, దానికి ఆన్సర్ ఇచ్చాను. ఓకే, లైఫ్ మీద నాకు అన్ని ఆశలు కోరికలు చచ్చిపోయాయి, ప్లీజ్ ఇంకా నా గురించి వెనక మాట్లాడడం ఆపేయమని చెప్పండి అంటూ కూడా మీ అన్నయ్యకి చెప్పండి అని అంటున్నా. ఓకే నెక్స్ట్ స్క్రీన్ షాట్ ఉంటుంది, అది లాస్ట్ అండ్ ఫైనల్. అంటే చాలా ఉన్నాయి కానీ ఒక్కటే చూపిస్తాను. అది స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని అది ఒక్కటి డిలీట్ చేశాను. ఓకే, సో మరొక స్క్రీన్ షాట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు విత్ యువర్ పర్మిషన్. ఇది కూడాను ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇది ఒక ఆడపిల్లని ఎన్ని రకాలుగా అనకూడదు అన్ని రకాలు ఒకసారి నేను జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే ఒక్కసారి చూడొచ్చు మీరు వదిన మీ. ఓకే, ఒక ఆడపిల్ల శ్యామ్ నేను మీ దగ్గర వస్తున్నాను. ఒక ఆడపిల్లని ఎన్ని రకాలుగా అనకూడదు అన్ని రకాలు అనేసాడు. అండ్ నా పేరెంట్స్ ఏం పాపం చేశారు వాళ్ళని కూడా తిట్టాడు. చావమంటే చచ్చిపోతా, ఇంత అవమానించిన పర్సన్తో నేను ఉండలేను అంటూ కూడా ఐశ్వర్య టెక్స్ట్ చేస్తే రిప్లై వచ్చింది. వదిన మీరు అవి ఏమీ పట్టించుకోకూడదంట, మనసులో పెట్టుకోవద్దు వదిన, తప్పు అన్నయ్య చేసింది కాదు అన్నాను. అన్నయ్య చేసింది కాదు అన్నాను కానీ నువ్వు వచ్చే అన్నయ్య ఒప్పుకున్నాడు వదిన నేను చేసింది తప్పు అని. ఓకే, ఇన్ని ప్రూఫ్లు పెట్టుకొని ఇంత తప్పు చేశానని ఆడియో రికార్డులో మెసేజ్లో వాళ్ళ సిస్టర్ ప్రతి ఒక్కరు తప్పు చేశాడు అని చెప్తుంటుంటే కూడా మీడియాలో నేను తప్పు చేశానని నేను తప్పుడు దాన్నని ఎందుకండి? ఇది జనవరి 5 అండి, జనవరి 5 నా బర్త్డేకి అమ్మ మెసేజ్ చేసిన మెసేజెస్ ఇవి. నేను తప్పుడు దాన్ని అయితే సొంత వాళ్ళ చెల్లి నన్ను ఎందుకు రమ్మంటది, ఆయన ఎందుకు రమ్మంటాడు, వాళ్ళ నాన్న ఎందుకు రమ్మంటాడు? రైట్, ఫైనల్ కంక్లూడ్ చేద్దాం.
ఏంటి మా ఇంట్లో మొత్తం పెద్ద పెంట పెట్టావు కదా అయ్యా నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? మామూలుగా పెట్టలేదు కదా నువ్వు. నేను ఎవరు చెప్పాను? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నీ డ్రామా అంటే ఫోను తిడుతున్నాయి చూపించుకొని ఇవేం ప్రూఫ్లు అండి? రైట్, ఓకే, కంక్లూడ్ ఐశ్వర్య. తిడుతున్నావు కాదు అమ్మా, ఓకే, రమేష్ గారికి నేను శ్యామ్, ఫోన్ వస్తున్నా, చేసి వస్తున్నా. సార్ శ్యామ్ వస్తున్నా, ఒక్క నిమిషం. కంక్లూడింగ్ ఐశ్వర్య, మీరు అడుగుతున్న జస్టిస్ ఏంటి? నాకు ఇప్పుడు ఆన్ స్పాట్ అతను నిజం అయితే 25 lakhs ది వాళ్ళ సిస్టరే చెప్పారు. ఏ రోజు 1 రూపాయి ఖర్చు పెట్టించుకోలేదని. నిన్నటికి నిన్న నేను అది ప్రూవ్ చేసా. 25 lakhs అని స్టిల్ వేస్తున్నారు. దేనికి వేస్తున్నారు? దేనికి వేస్తున్నారు? అతను ఇంత రాంగ్ పర్సన్ అని ఇక్కడ ఇందాక మాట్లాడారు కదా పెద్ద మేడం గారు, ఆమె కూడా కృష్ణకుమారి గారు కూడా ఎంత చక్కగా మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఎంత పద్ధతిగా మాట్లాడుతుంటే కూడా డీవియేట్ చేసి సబ్జెక్ట్ ని మార్చేసి వంకర్ టింకల్ మాట్లాడుతూ సబ్జెక్ట్ మాట్లాడకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక్కడ నేను చూపిస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి. సొంత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మాట్లాడిన రికార్డు ఉంది, అది మీరు ఇప్పుడు వినాలి. అడుగుతున్న న్యాయం ఏంటి? నాకు ఒకసారి ప్లే చేయమని తర్వాత ఇప్పుడు మీ దగ్గర మీ దగ్గర నేను డబ్బులు కాజేశాను 25 లక్షలు. ఈ రోజు కాజేశాను. ఈ రోజు అడుగుతారా 5 లక్షలు? 25 లక్షల తర్వాత అడుగుతారా? 5 నెలల తర్వాత ఇప్పుడు అడుగుతారా 25 లక్షలు కదా? అప్పటికే మా ఇద్దరికి సంబంధాలు లేవంటున్నారు కదా. మరి నా మీద నేను చెడ్డదాన్ని కదా. మరి నేను చెడ్డదాన్ని ఉన్నప్పుడు, నేనంటే ఇష్టం లేనప్పుడు నాలాంటి దాని ముఖం చూడను అన్నారు కదా. అప్పుడే ఎందుకు వేయలేదు? అది నిజమైతే ఏది ప్రూఫ్? ఏది జస్టిస్ ఏంటి? నాకు శ్యామ్ మాట్లాడుతున్నారు ఆ రికార్డు స్వామి అని మాట్లాడుతున్నారు. ఆయన స్వామి మాల వేసుకున్నారు అప్పుడు, ఓకేనా? ఇదే అన్నయ్యతో స్వామి మాల వేసుకున్నారు కదా, అప్పుడు అతనితో కూడా కట్టేశాడు. ఎందుకు డ్రామాలు? దేనికి డ్రామా? ఒక్కసారి విను, నా వాయిస్ అందులో రాంగ్ ఏమైనా ఉంటుంది ఒకసారి చూడండి. స్వామి స్వామి అని అంత ఇదిగా మాట్లాడుతుంటే వార్నింగ్ ఇచ్చాడని చెప్తున్నాడు. ఒక్కటన్నా నిజముందా? నాకు మీడియా ద్వారా ఎవరైతే ఇదే మీడియా నన్ను బ్యాడ్ చేశారో అతను చెప్పిన ఫాల్స్ ఎలిగేషన్స్ మీద ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేకపోయాడు ఇప్పుడు వరకు. ఎలా నా మీద ఇలా ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి టైటిల్స్ మార్చి ప్రతిగా ఆడే పెడతాను. నువ్వు అన్ని దానికి మీ నాన్నగారు మీ అమ్మగారు అన్ని దానికి ప్రతి దానికి నేను విత్ ప్రూఫ్ పెట్టే మాట్లాడు. నేను అక్టోబర్ 26 చెప్పింది దాన్ని పట్టుకొని నువ్వు ఎంతలా చేస్తున్నావు? మీరు చేస్తున్న ఎలిగేషన్స్ కి మీరు ప్రూఫ్ మొత్తంగా చూపించగలరా అని చెప్తాను క్వశ్చన్ చేస్తోంది. సెకండ్, పోలీస్ కి సంబంధించి పోలీస్ కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయింది కాబట్టి ముఖ్యంగా కౌన్సిలింగ్ కి సంబంధించి ఎప్పుడు వెళ్తున్నారు? అవును సార్, ఈ రెండు చెప్తూ కంక్లూడ్ చేద్దాం. రేపు వెళ్తున్నాం సార్, అంటే ఎల్లుండి వెళ్తాం సార్. ఎల్లుండి మార్నింగ్ కల్లా ఉంటాం సార్. రేపు వస్తున్నానని చెప్పాడు. లక్ష్మీవారం ఈ రోజు ఇందాక ఈవినింగ్ రేపు వస్తున్నానని చెప్పాడంట. ఎందుకు ఇన్ని అబద్ధాలు? రైట్, థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ శ్యామ్. ఇద్దరి ఇష్యూ కావాలి, నాకు న్యాయం కావాలి. న్యాయం కావాలంటే మరి ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నన్ను నా ఫ్యామిలీ ఎంతలా లాగించావు కదా. దీనికి సంబంధించి న్యాయం జరగాలి అని చెప్పి నిజంగా కోరుకున్న వ్యక్తుల్లో మీరు కూడా ఉన్నారు అనుకుంటే కనుక ఒక్కసారి కౌన్సిలింగ్ కి వెళ్ళండి. కంప్లైంట్ ఉంది అని రైట్ శ్యామ్, లిసన్ టు మీ వన్స్, లిసన్. మీరు కనుక న్యాయం కావాలి అనుకుంటే కనుక కౌన్సిలింగ్ కి వెళ్ళండి.